నన్నే ఇంటి నుండి గెంటేస్తారా? ఇక గెంటేస్తే అంతా అయిపోయిందని అనుకుంటున్నారా? నేనేంటో ఈ రోజా ఎంతకైనా తెగిస్తుందని నేను నిరూపిస్తాను. ఎందుకంటే ఈ రోజా గురించి మీకు తెలీదు. మంచితనాన్ని మాత్రమే చూశారు. కానీ నా గురించి మీకు తెలియక నన్ను అవమానించి ఇంటి నుండి గెంటేశారు. గెంటేయగానే ఇక మొత్తం అయిపోయింది అని మీరు అనుకుంటున్నారా? అయిపోలేదు. ఇప్పుడుంది అసలు కథ. నేనేంటో మీకు చూపిస్తాను అని అనుకుంటూ ఉండగా అదే సమయానికి ఫోన్ కాల్ వస్తుంది. హలో, ఎవరు? ఏంటి పాపం ఇంటి నుండి వెళ్ళిపోగానే మళ్ళీ ఇంట్లోకి ఎలా అడుగు పెట్టాలా అని ఆలోచిస్తున్నావా? ఆ ఆలోచనను మానుకో, అర్థమవుతుందా? నేనుండగా అలా జరగనివ్వను. అసలు ఎవరు నువ్వు? నేను దీక్షని. నువ్వు ఇంటి నుండి వెళ్ళిపోయాక ఆయనకు నేను దగ్గరయ్యాను. ఇక నువ్వు ఆయనకు దూరంగా ఉండటం మంచిది. ఎందుకంటే నేను ఆయన మనతల్ని కాబట్టి. ఏమనుకుంటున్నావు? ఈ రోజా గురించి నీకు తెలీదు. అవునా? ఈ దీక్ష గురించి కూడా నీకు కూడా తెలియదు. అనుకున్నది ఏదైనా చేస్తాను. అయితే నేనేంటో చూపిస్తాను, చూడు అని అంటూ కాల్ని రోజా కట్ చేస్తుంది. మరోవైపు అక్క విషయం గురించి అమ్మకి ఎలాగైనా చెప్పాలి అని అంటూ వెంటనే ఇక చామంతి తన తల్లి దగ్గరకు వెళ్తుంది. అమ్మ, అక్క ఎక్కడ ఉందో ఏమో అని చాలా కంగారు పడ్డావు కదా, నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పటం మర్చిపోయాను. ఏంటమ్మా? అక్క ఎక్కడో లేదమ్మా, మన ఇంట్లోనే ఉంది. ఏంటమ్మా నువ్వు అంటుంది? మన ఇంట్లోనే ఉండడం ఏంటి? అవునమ్మా, 4 రోజులు నీకు ఈ ఇంట్లో కనబడకుండా ఉందమ్మా. ఏంటమ్మా నువ్వు అంటుంది? ఈ ఇంట్లో కనబడకుండా ఉండడం ఏంటి? అవునమ్మా అని అంటూ వెంటనే ఇక జరిగిందంతా కూడా చెప్పగానే ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. బా 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 అనే విధంగా అలా అంటూ చాలా బాధపడిపోతూ ఉంటుంది. ఇక మాటలు రాకపోవడంతో తన కళ్ళలోనే ఎక్స్ప్రెషన్ని చూపిస్తూ ఉంటుంది చామంతికి. మనకి ఇలా ఎందుకు జరుగుతుందమ్మా అని అంటూ చాలా బాధపడిపోతూ తల కొట్టుకుంటూ ఉంటుంది. వద్దమ్మా, ఇదంతా చెప్తే నువ్వు బాధపడతావని నీకు చెప్పలేదు. ఏంటమ్మా నువ్వు అంటుంది? బాబా వద్దమ్మా, ఇప్పుడు వెళ్ళి ఏమైనా అంటే బాగుండదు. ఎందుకంటే తాను చేసిన తప్పులకి పడుతుంది. పడనివ్వమ్మా. ఎందుకంటే మనం ఉన్న చచ్చినట్టే లెక్కగా కట్టింది. మనం ఉన్నా లేనట్టుగా అనుకుంటుందమ్మా అనే విధంగా అనగానే ఇక షాకింగ్గా చూస్తూ ఉండిపోతుంది. మరోవైపు మాత్రం ఆ ఇంటి నుండి నేను వెళ్ళిపోగానే ఇక అంతా ముగిసిపోయిందని అనుకుంటున్నారా? ముగియదు, ఇప్పుడే మొదలైంది. మీరు హాయిగా సంతోషంగా ఎలా ఉంటారో కూడా నేను కూడా చూస్తాను. ఎందుకంటే మీరు అక్కడ ఇప్పుడు ఏం చేస్తారో కూడా నాకు తెలుసు. ఎందుకో తెలుసా? మీరు మౌనంగా ఉంటారేమో, కానీ ఇక్కడి నుండి నేను ఆట ఆడిస్తాను మీకు తెలియకుండానే అని రోజా అనుకుంటూ వెంటనే అలా రాస్తూ ఉంటుంది బోర్డ్పై. 7 స్టెప్స్ అనే విధంగా రాయగానే వెంటనే చూస్తూ ఉంటుంది. మళ్ళీ నేను ఆ ఇంటికి దగ్గర అవ్వాలంటే 7 స్టెప్పులు అవసరం అని అనుకుంటూ రాస్తూ ఉంటుంది. నెంబర్ 1, రిమూవ్ రోజా ఫ్రమ్ జాబ్ అనే విధంగా అంటూ రాయగానే మరోవైపు మాత్రం రోజాను ఆఫీస్ నుండి మానేపిస్తున్నాను. మేడం, నేను చెప్తుంది ఫైనల్ చేసుకోండి. అరుణ్ మాత్రం చాలా బాధపడిపోతూ ఉంటాడు. అది కాదు మేడం, ఇంత సడన్గా జాబ్ని మానిపివ్వడం అంటే కష్టమేమో. నేను చెప్పింది ఫైనల్. ఇక తనని జాబ్ నుండి తీసేయండి. అలాట్మెంట్ లెటర్ కూడా రెడీ చేయండి. సరే మేడం, సారీ సార్, నేనేం చేయలేకపోతున్నాను అని అంటూ వెంటనే ఇక అక్కడి నుండి వెళ్తూ ఉంటారు. నెంబర్ 2, స్టాఫ్ స్ట్రైక్. వాళ్ళతో నేను చేర్పిస్తాను కదా అనే విధంగా అంటూ నవ్వుకుంటూ ఉంటుంది. మరోవైపు ఆఫీస్లో అరుణ్ వర్క్ చేసుకుంటూ ఉంటాడు. ఇక వర్క్ చేసుకుంటూ ఉండగా రోజాని మళ్ళీ తిరిగి జాబ్లో పెట్టించాలి. వీ వాంట్ జస్టిస్ అనే విధంగా స్టాఫ్ అందరూ కూడా అలా అంటూ ఉంటే ఇక జరిగిన గతాన్ని గుర్తు చేసుకుని అరుణ్ కూడా చాలా బాధపడిపోతూ ఉంటాడు. అలా అందరూ కూడా వీ వాంట్ జస్టిస్ అంటూ రోజా కోసం స్ట్రైక్ చేస్తూ ఉంటారు. అసలు మీరు ఏం చేస్తున్నారు? ఎందుకు ఈ స్ట్రైక్? మేము సార్తో మాట్లాడుకోవాలి. మాకు సార్తో మాట్లాడే అవకాశాన్ని కల్పించండి అనే విధంగా అనగానే ఎందుకమ్మా అవన్నీ మేము సార్తో చెప్తాము అనే విధంగా చెప్పగానే సరే అమ్మా, ఇప్పుడే వెళ్ళి మాట్లాడతాను అని అంటూ వెంటనే ఇక అరుణ్ దగ్గరికి వెళ్తారు. సార్, వాళ్ళు అక్కడ స్ట్రైక్ చేస్తున్నారు సార్. ఏంటి స్ట్రైక్ అంత సడన్గా? ఏమో సార్, మీతో మాట్లాడాలని అంటున్నారు. అయితే త్వరగా
పంపించు. ఏంటి ఎందుకు స్ట్రైక్ చేస్తున్నారు? రోజా గారిని తిరిగి జాబ్లోకి పంపించాలి. సేవ్ జస్టిస్. ఎందుకు అలా తీసేస్తారు? అనుకుని కారణాల వల్ల తీసేయడం జరిగింది. ఈరోజు తనని తీసేశారు, రేపు మమ్మల్ని కూడా ఇలాగే తీసేస్తారా చెప్పండి అనే విధంగా అంటూ ఉంటే ఇక జరిగేదంతా ఊహించుకొని చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఇక నేను వెళ్ళే సమయం ఆసన్నమైంది అని అంటూ కారెక్కేసి అక్కడి నుండి రోజా బయలుదేరుతుంది నవ్వుకుంటూ. ఇక మరోవైపు మాత్రం అది కరెక్ట్ కాదు, నేను చెప్పేది వినండి, మేమెంత చెప్పినా వినము. రోజా గారు మళ్ళీ తిరిగి జాబ్లోకి వస్తేనే మేమందరం కూడా డ్యూటీ ఎక్కుతాం, లేదంటే ఫ్లైట్స్ అన్నీ కూడా అక్కడే ఆగిపోతాయి. ముందు మీరు వర్క్లోకి వెళ్ళండి, తర్వాత మాట్లాడుకుందాం. లేదు సార్ అనే విధంగా అనగానే వెంటనే ఇదంతా ఎలానో ఉందనుకుంటూ అరుణ్ వెంటనే రమాదేవికి ఫోన్ చేస్తాడు. ఇక రమాదేవి పరుగున వస్తుంది. ఇక కోపంగా అలా వచ్చి చూసేసరికి వి వాంట్ జస్టిస్ అని అన్న అరుపుని విని, రోజాను తిరిగి మళ్ళీ జాబ్లోకి పెట్టించాలి అన్న మాటను విని స్టాప్ ఇట్ అని గట్టిగా అనగానే అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఏంటి ఏమనుకుంటున్నారు? మేడం, రోజా గారిని తిరిగి మళ్ళీ జాబ్లో పెట్టించండి మేడం, తను రాదు, అర్థమవుతుంది కదా, మీరు వెళ్ళండి. అయితే మేము కూడా వెళ్ళాం మేడం. ఏంటి మీరు వెళ్ళకపోతే నేను భయపడతానని అనుకుంటున్నావా? వీళ్ళందరినీ కూడా సస్పెండ్ చేసి వీళ్ళ ప్లేస్లో కొత్త వాళ్ళని రిక్రూట్ చేయండి అనే విధంగా చెప్పగానే నో అనే విధంగా అంటూ రోజా రాగానే అసలు నువ్వు ఎందుకు వచ్చావు? నేను తీసేసాం కదా, మీకోసం కాదు నేను వచ్చింది, వీళ్ళందరి కోసం. నేను ఈ ఆఫీస్కి రాకపోతే నా కోసం వీళ్ళు ధర్నా చేస్తున్నారు, ఫ్లైట్స్ అన్నీ ఆగిపోయాయని నాకు ఇన్ఫామ్ చేశారు, అందుకే వచ్చాను. నా వల్ల మీ లైఫ్ రిస్క్లో పడటం కరెక్ట్ కాదు. ఎంతైనా మనం అందరం ఒకే దగ్గర కలిసి పెరిగాం, కలిసి ఉన్నాం, ఇక్కడే అందరం ఒక కుటుంబంలో కలిసాము. కానీ కొందరు వ్యక్తులు ప్రేమించారు, తమ మనసులోనే మనం ఉన్నామని అంటూ ఉంటారు, కానీ ఉన్నారో లేదో తర్వాత తెలుస్తుంది. నన్ను క్షమించండి, మీరు నా గురించి మీరు ఇలా స్ట్రైక్ చేసి మీ జాబ్లను పోగొట్టుకోకండి అని అంటూ అక్కడి నుండి అలా వెళ్ళిపోతూ ఉంటే మన గురించి ఎంత బాగా ఆలోచిస్తుంది, మనమే తన గురించి ఆలోచించట్లేదు కదా అనే విధంగా స్టాఫ్ మెంబర్స్ అందరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు రోజా గురించి.